Strong. Hello guys, welcome back to my channel. ఈరోజు మనం నరేష్ సూర్య కాంపిటీషన్కి వెళ్తున్నాం. సో కాంపిటీషన్ టోటల్గా 3 days అయ్యింది. ఫస్ట్ డే వచ్చేసి స్టేట్ వైజ్ అయింది, సెకండ్ డే ఇంకా నేషనల్స్, ఈరోజు వచ్చేసి ఫైనల్. ఈ 2 days నాకు కుదరలేదు వెళ్దామని. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. బైక్ మీద ఏం కాదు, నన్ను పిక్ చేసుకుంటారు మా ఫ్రెండ్స్. సో జిమ్ ఒక డెస్టినేషన్కి రమ్మన్నారు మా జిమ్ దగ్గరికి. అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళతో వెళ్ళిపోవాలి. సో నరేష్ సూర్య అనేది ఎన్హాన్స్డ్ కాంపిటీషన్ ఇది. సో నేను పార్టిసిపేట్ చేసింది న్యాచురల్ ఐసీఎన్. ఈ దీంట్లో మాత్రం లైనప్ చాలా గట్టిగా ఉంటుంది. ఒక్కొక్కరి ఫిజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మనం న్యాచురల్లీ అచీవ్ చేయలేము ఎన్హాన్స్డ్ ఫిజిక్ని. ఎన్హాన్స్డ్ తీసుకోవడం తప్ప, న్యాచురల్ని అలా అంటే ఎవరి డెసిషన్ వాళ్ళది. సో నేనైతే ఎన్హాన్స్డ్ తీసుకున్న వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇస్తాను. నీకు బాడీ బిల్డింగ్ చేయాలని ఉంది, నా ప్రొఫెషన్ ఇది ఇవ్వాలని ఉంది, నేను ఈ ప్రొఫెషన్లో మంచి కెరీర్ తెచ్చుకుంటా అంటే మాత్రం తీసుకుంటే తప్పులేదు. అది ఒక మంచి గైడెన్స్ తోటి తీసుకోవచ్చు. కానీ నాకు బాడీ కావాలి, నేను షో చేయాలి, నేను అందరి ముంగలు ఇట్లా హైలైట్ కావాలి అని తీసుకుంటే మాత్రం అది మాత్రం కరెక్ట్ కాదు. అసలు దాన్ని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయను నేను. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఈరోజు అక్కడికి వెళ్ళడానికి. పార్క్ అయితే వేసేద్దాం. సో అది వచ్చేసి మన జిమ్ గైస్. మన వాళ్ళందరూ కొంచెం ముందు వెయిట్ చేస్తున్నారు. సో బండి పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నా. అందరు ఆక్వర్డ్ చూస్తున్నారు హెల్మెట్ పెట్టుకొని నడుస్తుంటే. ఇది వచ్చేసి మా ట్రైనర్స్ అందరికీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ ఇది. అందరం ఇక్కడనే వేస్తాం అన్న హాయ్ చెప్తున్నాం. ఎక్కడున్నారు ఇల్లు? దూరంలో ఒక రెడ్ కార్ అనిపిస్తుందిగా, అదే మన వాళ్ళు. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు వాళ్ళు. సో గైస్ వెళ్ళాక ఏమైందంటే ఛార్జింగ్ అయిపోయి ఆఫ్ అయిపోయింది. రికార్డ్ అంతా చేసిన తర్వాత తెలిసింది ఛార్జింగ్ అయిపోయిందని. మన వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇంట్రొడక్షన్ వీడియో కావాలన్నారు, అందుకని మళ్ళీ రికార్డ్ చేస్తున్నాం. ఓకే గైస్, మా సబ్స్క్రైబర్స్ హలో చెప్పండి. వేరన్నా హాయ్. రైట్ చలో. ఇక ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోదాం. ఇక వే టు నరేష్ సూర్య. సో గాయస్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాం. మన డెస్టినేషన్ వచ్చేసి శంషాబాద్ ఎస్ఆర్ కన్వెన్షన్. సేమ్ నా ఐసీఎన్ జరిగిన లొకేషన్ ఇది. సో కొంచెం ముందు పట్టుకోబ్రో. అన్న కూడా ఆడిండు వేనన్నా నరేష్ సూర్య. ఏ ఇయర్లో అన్న ఉన్నాను? 2019. సో గాయస్ ఇప్పుడైతే మనం ఎస్ఆర్ కన్వెన్షన్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం. అక్కడే నరేష్ సూర్య కాంపిటీషన్ అవుతుంది. సో వేనన్నా కూడా ఒకప్పుడు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిండు. ఏ ఇయర్లో చేసినావు అన్నాను? 2019. ఏ కేటగిరీలో చేసినావు అప్పుడు? మెన్స్ ఫిజికా. గెలిచినావు అప్పుడు? గోల్డ్ మెడల్. సో దీంట్లో అందరు ఎన్హాన్స్డ్ వస్తారా, న్యాచురల్ కూడా వస్తారా? టోటల్ బోత్ ఎన్హాన్స్డ్ మోస్ట్లీ ఎన్హాన్స్డ్ ఉంటారు. ఎన్హాన్స్డ్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నేను కూడా చూసిన కొందరు ఫిజిక్ దాంట్లో, మనం న్యాచురల్లీ ఆ ఫిజిక్ అచీవ్ చేయగలుగుతామా? అచీవ్మెంట్ అంటే పాసిబుల్ కాదు అనే చెప్తాను నాకున్న ఎక్స్పీరియన్స్కి. ఎందుకు అంటే బోత్ న్యాచురల్కి ఎన్హాన్స్డ్కి మజిల్ సైజ్, మజిల్ మాస్లో డిఫరెంట్ ఉంటుంది, డెఫినేషన్లో డిఫరెంట్ ఉంటుంది, ప్రొపోర్షన్లో డిఫరెంట్ ఉంటుంది. అండ్ మెన్స్ ఫిజిక్లో అయితే టోటలీ ఫుల్ రిపోర్ట్ అండ్ షోల్డర్ టు వేస్ట్ రేషియో ఉంటుంది, లైక్ 3D మజిల్స్. సో ఇది కాంపిటీషన్ మొత్తం 3 days అంట కదా, అంటే ఏమేమైతుంది ఒక్కొక్క రోజు? ఫస్ట్ డే వచ్చేసి స్టేట్ లెవెల్ ఉంటుంది. సో స్టేట్ లెవెల్ అయిపోయిన తర్వాత సెకండ్ డే వచ్చేసి నేషనల్స్ ఉంటుంది. నేషనల్స్లో టాప్ 10ని సెలెక్షన్ చేస్తారు. ఆ టాప్ 10ని థర్డ్ డే వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ప్రో కార్డ్ అని పెడుతున్నారు థర్డ్ డేలో కూడా.
సో టాప్ 10 టాప్ 5ని ఈరోజు ఫైనల్ అనేది చేస్తారు. హరీష్ బ్రో, నిన్న నువ్వు వెళ్ళావు కదా కాంపిటీషన్కి? ఎస్ బ్రో, ఎలా చాలా బాగుంది. సో లైనప్ అంతా ఎట్లున్నారు అక్కడ? అంతా ఎంతమంది వచ్చిర్రు? ఎట్లా జరిగింది అది? చాలా బాగా జరిగింది. కాంపిటీషన్ చాలా చాలా టఫ్. చాలా మంది చాలా కష్టపడి చేశారు, కానీ బట్ వాళ్ళకన్నా ఇంకా చాలా బాగుండే వాళ్ళు ఉన్నారు కదా. సో కొంతమంది బ్యాక్, కానీ కొంతమంది మాత్రం చాలా బాగున్నారు. ఈరోజు టాప్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఈరోజు కాంపిటీషన్ ఉందన్నమాట. అన్న దీంట్లో ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది అన్న ఈ కాంపిటీషన్లో? కేటగిరీ వైజ్ వచ్చేసి గోల్డ్ మెడల్కి 15,000 ఇస్తారు. 15,000, సెకండ్ ప్లేస్ 10,000, థర్డ్ ప్లేస్ 5,000. అండ్ ఓవరాల్గా వచ్చేసి లైక్ క్లాసిక్ బాడీ బిల్డింగ్ అండ్ మిన్స్ ఫిజిక్ బాడీ బిల్డింగ్ బ్యాక్ టు 2019లో అయితే మిన్స్ ఫిజిక్ వచ్చేసి 50,000 అండ్ బాడీ బిల్డింగ్ వచ్చేసి 1,50,000. బట్ ఇప్పుడు మేబీ బాడీ బిల్డింగ్కి డబల్ అవ్వచ్చు, లైక్ 1,50,000. సో ఇది ప్రైజ్ మనీ గురించి కరెక్ట్గా తెలుసుకొని నేను కరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ దీంట్లో ప్రో కార్డ్ కూడా ఇస్తారు కదా అన్న? ప్రో కార్డ్ ఇంత ముందుకు ఇచ్చారా ప్రో కార్డ్? లేదు, ఇప్పుడు స్టార్టింగ్ కొత్తగా పెట్టారు. ఈ ఇయర్లో నరేష్ క్లాసిక్ ప్రో కార్డ్ అని పెట్టారు. ఓకే. సో ఐసిఎన్లో అయితే ప్రో కార్డ్ హ్యామర్ ఇస్తారు, ఇక్కడ దీంట్లో ఏమి ఇస్తారు? లైక్ గోల్డ్ మెడల్ అండ్ ట్రోఫీ అండ్ ద బిగ్గెస్ట్ క్యాష్ ప్రైజ్. సో గైస్, మనం వెన్యూకి అయితే రీచ్ అయిపోయినాం. సేమ్ నా ఐసిఎన్ షో కూడా ఇక్కడే జరిగింది. నాది హాల్ 2 జరిగింది. వీళ్ళందరూ బాడీ బిల్డింగ్లో మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. వాహ్, సెటప్ అయితే సూపర్ ఉంది గాయస్. ఇది నేను ఐసిఎన్లో చూసిన, ఐసిఎన్లో మాత్రం ఇంత లేదు. వావ్, చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. రియల్ ఒక్కొక్కరు సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. వావ్ వావ్ వావ్, షో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్ ఇక్కడ. బాబా, ఎక్విప్మెంట్ చూడండి ఎంత ఫిట్ లైన్ ఎక్విప్మెంట్. ఇది చాలా కలర్ఫుల్ ఉంది స్టేజ్ మాత్రం ఇక్కడ. ఎంతైనా న్యాచురల్ ఎన్హాన్స్డ్. Relax, please, relax. 204, please go back. Thank you. Up, okay, yes. Relax, up to the front, double bicep again. Side chest. Relax, back, double biceps. Relax, show me front beat. Show me front.
Dominant side. Relax. 57 up in the leg. Up and down. Up. Up. Switch कीजिए इससे. आप switch कीजिए. आप इधर आइए. Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion, staring down the barrel, waiting for the final gates to open to a new tomorrow, moving with the motion, following the light that sets me Okay, all of you. Front, double bicep. Judges, I need only one number. Next, side jump. Relax, back, double bicep. Relax, down to the side. Relax. Over the edge, feel like I'm floating One more switch. through the air. The pain I Three to felt is seven. painful, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my Right, life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, Relax, fearless. back, double bicep. Relax, abdominal side. Burning the bridge that keeps us. Relax. I'm hearing, I'm 1 feeling minute. Free posing to all of you. Music, please. exaggerated. Music.
I'm still hanging in the balance. Not the life I want to live, I want to take Number two. it all. Standing tall, Number one. fear I weighed the person you are. Oh, All right, next part. जोर से तालियां बजाइए. Then I'll have your winner announced. जोर से. यानी कि तुम क्या भाई? holding all of it All right. closely. Number 2 of Faded number innocence, a 170 wheel of is discontent. song number I'm finally facing it all. 610. Fearless. For classic music number 170, R.S. Roger. Congratulations, Roger, and congratulations to all. You all did a fantastic job. Everybody here is a winner today. That's good. Okay, front, double biceps. 3, side chest. క్లోజ్ చేస్తాను ఇక్కడ. We call in the guests to give away the awards in this category. Can we have Vicky from DAB Diamatize? Can I have these guests on the stage, please, to give away the awards for classic physique below 170? Just can I go ahead with the announcement of the winners? All right. Okay, classic physique below 170. At the fifth place, we have trunk number. इसको कोई गेस नहीं है. चलो, I'll make it easy for you guys. At number 3 we have trunk. Dr. Manu Chaudhary from Animal Bhujan Nutrition. I think reality is amongst us. It's a wonderful travel. And I will next 2 years. సో గైస్ ఇవన్నీ మనం చూసిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఈ చెస్ట్ ప్రెస్ కానీ లాట్ పుల్ డౌన్స్ కానీ లాట్ పుల్ డౌన్ బ్యాక్ మషిన్స్ ఇవన్నీ. కానీ నేను ఇంతవరకు చూడని మిషన్ ఒకటి చూపిస్తా. అసలు క్రేజీ అనిపించింది అది చూసినప్పుడు. ఇది ఉంది కదా, ఇది లాటరల్. ఇది ఇప్పటివరకు నేను లాటరల్ రేస్ అనుకునేది, బట్ ఇది లాటరల్ రేస్ కాదు, ఇది చెస్ట్ మషిన్ ఇది. సో కిందకెళ్ళి మనకు ఉంటుంది మిషన్ చూసి ఉంటాను నేను. కిందకెళ్ళి పైకి అన్నప్పుడు లాటరల్ రేస్ పడుతుంది, బట్ ఇది పైకి వెళ్ళి కిందకు ఉంది. ఇది చెస్ట్ మిషన్ ఇది. సో ఇది చాలా బాగుంది ఇది. అండ్ ఇది వచ్చేసి ఇది బైసెప్ మిషన్ ఇది. ఇది కూడా చాలా బాగుంది. సూపర్ ఉంది ఇది. చాలా కంట్రోల్ మూమెంట్ లో తెలుస్తుంది ఇది. అండ్ ఇదైతే ఈ మషిన్ అయితే ఇంకా క్రేజీ ఉంది. టీ బార్ ఇది. ఇది ఒకసారి చూద్దాం. ఒక హైటెక్ మిషన్ పట్టుకున్నట్టు అనిపిస్తుంది. వా, అసలు క్రేజీ క్రేజీ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ మనం చూసిన ఈ ఎక్విప్మెంట్స్, బట్ కొన్ని అయితే మనం ఇంతవరకు చూడలేదు. ఇంగ్లాండ్ చెస్ట్ మిషన్ ఉంది ఇక్కడ, అది కూడా నేను చూడలేదు ఇంతవరకు. ఎక్విప్మెంట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. ఈ మిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. ఇది ఫ్లైస్ మషిన్. ఇంతవరకు అయితే నేను ట్రై చేయలేదు. సో ఒకసారి ట్రై చేద్దాం.
వావ్, మిషన్ మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ఎందుకు నెక్స్ట్ లెవెల్ అంటున్నానంటే, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే డంబుల్స్తో ట్రై చేస్తారు, వాళ్ళకి కరెక్ట్ ఫామ్ లేకుండా, రేంజ్ ఆఫ్ మోషన్ లేకుండా ఇంజురీస్ అయ్యేటట్టు చేస్తారు. సో ఇదైతే ప్రాపర్ అలైన్మెంట్లో కరెక్ట్ ఉంది. ఇది చేయడం వల్ల మనకి చాలా ఇంజురీస్ తప్పుతాయి. ఇది ఒక బెస్ట్ మెషిన్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ చాలా మెషిన్స్ ఉన్నాయి, మనం ఇంతవరకు ట్రై చేయలేదు ఇవన్నీ. అసలు ఒక్కొక్క మిషన్ చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా హైటెక్ ఉన్నాయి ఇక్కడ. వావ్, యాక్స్ స్క్వాట్ మిషన్ కానీ, చెస్ట్ మిషన్ కానీ, బాబా బాబా బాబా, క్రేజీ మిషన్స్ ఉన్నాయి అసలు ఇక్కడ. సో గైస్, ఇప్పుడే షో నుంచి వెళ్ళిపోతున్నాను నేను. నాకైతే షో చాలా నచ్చింది. కంపారిటివ్లీ ఐసిఎన్తో కంపేర్ చేస్తే ఐసిఎన్ అసలు దేనికి పనికిరాదు ఈ షో ముంగల. మెయిన్ థింగ్ ఏంటంటే ఐసిఎన్లో జడ్జ్ చేసే పద్ధతి అయితే అస్సలు కరెక్ట్ ఉండదు. దీంట్లో అయితే అథ్లెట్ని క్లీన్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా మంచిగా చూసి జడ్జ్ చేస్తున్నారు. సో ఐసిఎన్లో మాత్రం అట్లా అస్సలు లేదు, ఏదో ఇన్స్టెంట్గా పిలిచి జడ్జ్ చేసి పంపించడమే ఉంది. అండ్ ఫిజిక్ వైజ్గా చూస్తే అసలు ఎన్హాన్స్డ్ అంటే ఈరోజు నేను చూసినాక షాక్ అయిపోయినా. అసలు ఒక్కొక్కరి ఫిజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ గాడ్లీ ఉంది. అసలు మనం ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే న్యాచురలీ ఈ ఫిజిక్ నచ్చేయాలని నాకు అనిపిస్తుంది చూసినాక. సో నేనైతే ట్రై చేస్తా, ఎన్హాన్స్డ్ అయితే వెళ్ళాను నేను మోస్ట్లీ. సో న్యాచురల్గానే ఆ ఫిజిక్ అచీవ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. షో అయితే చాలా బాగుంది గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.